శ్రీమాత్రే నమః. రోడ్డు మీద డబ్బు దొరికితే శుభమా అశుభమా తీసుకునే ముందు ఇది తెలుసుకోండి. ప్రతిదానికి నియమాలు హిందూ మతంలో చెప్పబడ్డాయి. అటువంటి పరిస్థితిలో రహదారిపై డబ్బులు కనిపిస్తే అది శుభ అశుభకరమైన విషయాలను సూచిస్తుంది. అందుకే ఈరోజు మనం రోడ్డు మీద దొరికిన డబ్బును తీసుకోవడం శుభమో అశుభమో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రంలో రోడ్డుపై పడిన డబ్బు లేదా నాణేలు కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరికైనా రోడ్డు మీద పడి ఉన్న నాణేలు కంటపడి ఉంటే మీకు పూర్వీకుల ఆశీర్వాదం లభించిందని అర్థం. హిందూ మతం ప్రకారం మరొక సంకేతం ఏంటంటే, మీకు రోడ్డుపై పడి ఉన్న నాణేలు కనిపిస్తే మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చైనాలో అయితే ఇలా రోడ్డు మీద దొరికిన డబ్బును లేదా నాణేలను లావాదేవీలకు కాకుండా అదృష్టాన్ని మార్చుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. దారిలో ఎక్కడైనా ఒక నాణెం పడి ఉంది, అది మీకు కనిపిస్తే మీరు ప్రారంభించబోయే కొత్త పనిలో మీరు విజయం సాధిస్తారని సంకేతం. అలాగే కొంత డబ్బు రోడ్డుపై పడి ఉంటే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. పొరపాటును కూడా వాటిని ఖర్చు చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే ఆ సమయంలో మీకు దారిలో ఒక నాణెం లేదా నోటు దొరికితే మీరు వెళ్ళే పనిలో మీరు విజయం సాధిస్తారని అర్థం.